హలో. సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ నుంచి రీసెంట్లీ మనకు రికవరీ మెకానిజం గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది 2 days బ్యాక్. సో చాలామంది వీడియోస్ కూడా చేశారు. బట్ మా ఛానల్ నుంచి వీడియోస్ రావడం కాస్త డిలే అయితే అయిందనమాట. రంజాన్ కాదా, ఒకపోదు ఉండి లెంత్ వీడియోస్ చేయాలంటే కుదరట్లేదు. సో అందుకని కాస్త డిలే అయితే అయింది. ఈ రంజాన్ మొత్తం లెంత్ వీడియోస్ లేట్గా అయితే వస్తాయి, షార్ట్ వీడియోస్ ఎక్కువ వస్తాయి అనమాట. ఎవరేమనుకోవద్దు. సో ఈ వీడియోలో మీకు రికవరీ మెకానిజం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొద్దిగా డెప్త్గా మ్యాటర్ అయితే ఉందన్నమాట. చాలామంది షార్ట్కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ రికవరీ మెకానిజం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే అన్నిటికన్నా ఫస్ట్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా, ఏ అప్డేట్ వచ్చినా అందరికన్నా ముందు మా వాట్సాప్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక అందరికన్నా ముందు సో మీరు వాట్సాప్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. వీడియోస్ అనేది చూడాల్సిన పని లేదు. సో వాట్సాప్ ఛానల్ని ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఈ అప్డేట్ రాగానే నేను మా వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను. చాలామందికి అది తెలుసు. మా వాట్సాప్ ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ. వాట్సాప్ ఛానల్ని ఇంతవరకు ఫాలో అవ్వట్లేదంటే సో ఇప్పుడే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఫాలో అయితే అవ్వచ్చు. సో అర్థమైందిగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో రికవరీ బర్నింగ్ మెకానిజం గురించి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనం మైన్ చేసిన కైన్స్ అయితే ఉంటాయి కదా, ఐటీఎల్జీ. ఈ కైన్స్ కొంతమంది మైన్ చేయడం మానేశారనమాట. ఒక 5 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు మానేశారనమాట. అంటే ఒక 5 రోజులు, 10 రోజులు మైన్ చేసి 1000, 2000, 5000, ఒక 15,000 కైన్స్ మైనింగ్ చేసిన తర్వాత సో బై మిస్టేక్ మొబైల్ పాడవడం వల్లనో లేకపోతే ఎవరైనా ఇది ఫేక్, ఈ స్కాము చెప్పిన తర్వాత మైనింగ్ చేయడమే మానేసి ఉంటారు కొంతమంది. ఇది ఫేక్ చెప్తున్నారులే, ఇది స్కామ్ అంటానే, ఇది వేస్ట్ అంటలే అనేసి కొంతమంది ఏం చేసింటారంటే మైనింగ్ చేయడం అనేది మానేసింటారు. ఒక 10,000 కైన్స్ మైన్ చేసిన తర్వాత, 5,000 కైన్స్ మైన్ చేసిన తర్వాత మానేసింటారు అనమాట. సో మానేసిన తర్వాత ఆ కైన్స్ ఆటోమేటిక్గా బర్న్ అవుతాయి అనమాట. ఒక 2 రోజులు మీరు మైనింగ్ చేయకపోతే, ఒక్క మైనింగ్ సైకిల్ కూడా మైన్ చేయకపోతే సో 2 రోజుల పాటు సో ఇక్కడ 1 సైకిల్ అంటే ఏంటి, ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు 30 కైన్స్ వచ్చాయి ఇంతకుముందు. సో ఇప్పుడు 15 కైన్స్ వస్తున్నాయి కదా. సో ఆ 15 కైన్స్కి ఒక సైకిల్ అని చెప్తాం అనమాట. సో ఒకసారి క్లిక్ చేస్తే ఒక సైకిల్ అని చెప్తాం. సో ఆ ఒక సైకిల్కి 15 కైన్స్ అయితే వస్తున్నాయి కదా. సో కొంతమంది రిఫరల్స్ ఎక్కువ చేసి ఉంటారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్కువ మందికి రిఫర్ చేసి ఉంటారు. సో వాళ్ళకు రిఫరల్ ద్వారా ఎక్కువ కైన్స్ వస్తాయి అనమాట. వాళ్ళకు 1000, 1500, 2000, 3000, 500, 300, 200 ఇలా వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఒక సైకిల్ అంటే ఒకసారి క్లిక్ చేస్తే సో ఇలా 200, 300, 500 కైన్స్ వస్తున్నాయి కదా. సో ఇలా 2 రోజుల పాటు ఒక్కసారి కూడా క్లిక్ చేయకపోతే ఒక సైకిల్కి సంబంధించి అంటే ఒక క్లిక్ చేస్తే ఎన్ని కైన్స్ వస్తున్నాయో ఆ కైన్స్ మొత్తం మనకు బర్న్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్గా కాలిపోతాయి 2 రోజుల పాటు ఇన్యాక్టివ్ ఉంటే. సో ఇలా 4 రోజుల పాటు, 6 రోజుల పాటు, 10 రోజుల పాటు మీరు మైనింగ్ చేయకుండా ఉంటే కనుక ఇక్కడ మీరు మైన్ చేసుకున్న కైన్స్ మొత్తం ఇక్కడ కాలిపోతాయి. ఏమి ఒక్క కైన్స్ కూడా ఉండవు అనమాట. నెల రోజుల పాటు, 2 నెలల పాటు మీరు మైనింగ్ చేయకుండా ఉంటే అన్ని కైన్స్ పోతాయి. ఆ కైన్స్ మళ్ళీ తిరిగి మీరు పొందాలి అంటే కనుక ఇక నుంచి కంటిన్యూగా మీరు మైనింగ్ చేయాలి. ఇక నుంచి కంటిన్యూగా మైనింగ్ చేసుకుంటే కనుక తిరిగి మీ కైన్స్ మీకు వస్తాయన్నమాట. అది ఎలా ఏంటి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో అర్థమైందిగా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పోగొట్టుకున్న కైన్స్ మళ్ళీ తిరిగి పొందాలి అంటే కనుక ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంటాయి మీరు మైన్ చేసిన కైన్స్ ఎన్ని కాలిపోయినాయి, ఆ కైన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఒక పర్సన్ అకౌంట్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. ఈ పర్సన్ వచ్చేసి దగ్గర 16,000 ఐటీఎల్జీ టోకెన్స్ మైన్ చేశారనమాట. మా వీడియోస్ అయితే చూసి రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ 16,000 ఐటీఎల్జీ టోకెన్స్ మైన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక పర్సన్ అయితే కలిసి ఇది ఫేక్, స్కామ్, అకౌంట్లో నుంచి డబ్బులు అయితే వెళ్ళిపోతాయి, ఇది డిలీట్ చేసేయి అంటే పాపం నమ్మి డిలీట్ చేశాడనమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ అయితే కలిసి ఇది ఇంటర్లింక్ ప్రాజెక్టు, ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు, నేను మైన్ చేస్తున్నాను, ఫ్రీగా కైన్స్ వస్తాయి, రిఫైడ్ అయిన తర్వాత మనం సేల్ చేసుకుంటే మనకు ఫ్రీగా డబ్బులు వస్తాయి, ఇది వేసుకోమంటే ఆల్రెడీ నేను వేసాను, నేను మైన్ కూడా చేశాను, కొన్ని కైన్స్ కూడా ఉండాలి నా దగ్గర అనేసి అతను చెప్పిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని రీలాగిన్ అయ్యి చూస్తే ఇక్కడ కేవలం ఎన్ని మిగిలి ఉన్నాయంటే ఇతని అకౌంట్లో 7,860 కైన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంతకుముందు 16,000 దగ్గర 16,000 కైన్స్ ఉన్నటివి. సో టోటల్గా వేరే వాళ్ళు ఫేక్ స్కామ్ చెప్పడం వల్ల పాపం ఇక్కడ 7,830 కైన్స్ కాలిపోయినాయి.
సో నెల 2 నెలల పాటు మైనింగ్ చేయడమే వదిలేశాడు, యాపే డిలీట్ చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే యాపే డిలీట్ చేశాడు కాబట్టి సో అన్రోల్ మైనింగ్ చేయకపోవడం వల్ల ఇక్కడ 7,830 కాయిన్స్ కాలిపోయినాయి. సో అర్థమైందిగా. సో ఈ కాయిన్స్ మళ్ళీ తిరిగి పొందడానికి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు మనకు ఒక గొప్ప అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు మైనింగ్ చేయకుండా వదిలేశారో అప్పుడు మీ కాయిన్స్ ఎన్ని కాలిపోయినాయి, ఎన్ని పోయినాయి, ఆ కాయిన్స్ మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. సో ఈజీ ప్రాసెస్. మీరు తిరిగి కంటిన్యూగా మైనింగ్ చేస్తూ ఉంటే కనుక మీ కాయిన్స్ మీకు తిరిగి వస్తాయి. ప్రతి ఒక్కరు ఫేక్ అన్నా స్కామ్ అన్నా రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉండండి. మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఈ కాయిన్స్ రికవర్ అవుతాయి అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనకు మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత రికవరబుల్ ITLG అని కనిపిస్తుంది కదా, మీకు బర్న్ అయిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ పర్సన్కి 7,830 టోకెన్స్ బర్న్ అయినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా బర్న్ అయి ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి 10,000, 20,000, 15,000, 200, 300, 1000, 1200 ఇలా బర్నింగ్ అయి ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కనిపిస్తుంటుంది ఇక్కడ. దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఖాళీపోయిన టోకెన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఈ టోకెన్స్ మొత్తం మీరు పొందాలంటే ఇక్కడ లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో. సో ఈ ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ లెవెల్ మనం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లెవెల్లో మనకు 29 ITLG టోకెన్స్ అన్లాక్ అవుతాయి, మొత్తం రికవర్ అవుతాయి అనమాట. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలంటే 4 మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ చేయాలి. అర్థమైందిగా. ఒక రోజుకి 6 సార్లు ఇంటర్లింక్ ప్రాజెక్టులు మైన్ చేస్తాం. సో ఇక్కడ 4 సార్లు మైన్ చేస్తే కనుక ఒక సెషన్ అనేది ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ లెవెల్. సో 29 ITLG అనేది మీకు రికవర్ అవుతాయి అనమాట. అన్లాక్ అయి మీ ITLG టోకెన్స్లో యాడ్ అవుతాయి అనమాట. సో అర్థమైందిగా. టోటల్గా ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీకు 4 మైనింగ్ సెషన్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీకు 29 ITLG టోకెన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. సో ఇక్కడతో ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. మళ్ళీ సెకండ్ లెవెల్ టోటల్గా 8 సెషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఒక రోజుకి 6 సార్లు మైన్ చేస్తున్నాం. సో అడిషనల్గా 2 సార్లు ఇంకా మైన్ చేస్తే ఇక్కడ 8 సార్లు మైన్ చేస్తే కనుక సెకండ్ లెవెల్ అనేది ఇక్కడ కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు థర్డ్ లెవెల్ సెషన్. థర్డ్ లెవెల్ సెషన్ కంప్లీట్ అవ్వాలంటే టోటల్గా 12 మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ చేయాలి. 12 మైనింగ్ సెషన్ అంటే 2 రోజుల పాటు ఒక్క మైనింగ్ కూడా మిస్ అవ్వకుండా మీరు కంటిన్యూగా 6 సార్లు కంటిన్యూగా మైన్ చేస్తే కనుక ఇక్కడ 12 మైనింగ్ సైకిల్స్ కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ మీకు థర్డ్ లెవెల్కి సంబంధించి 118 ITLG టోకెన్స్ అనేవి మీకు రికవర్ అవుతాయి అన్నమాట. సో లేదంటే ఒక్కటి మిస్ అయినా కానీ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 12 కంటిన్యూ అవ్వాలి. సో అప్పుడే మీకు థర్డ్ లెవెల్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. సో ఇలా లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటూ పోతే మీకు ఇలా కాయిన్స్ అనేవి రికవర్ అవుతాయి. ఇక్కడ బర్నింగ్ అయిన కాయిన్స్, కాలిపోయిన కాయిన్స్ మొత్తం మళ్ళీ మీరు తిరిగి పొందాలి అంటే కనుక ఫస్ట్ లెవెల్లో 4 మైనింగ్ సెషన్ కంప్లీట్ అవ్వాలి. అండ్ సెకండ్ లెవెల్లో మీకు 8 మైనింగ్ సెషన్ కంప్లీట్ అవ్వాలి. అండ్ థర్డ్ లెవెల్లో మీకు 12 మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. అర్థమైందిగా. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తే 29 ITLG వస్తాయి. సెకండ్ లెవెల్ కంప్లీట్ చేస్తే 59 ITLG వస్తాయి. థర్డ్ లెవెల్ కంప్లీట్ అయితే 118 ITLG టోకన్స్ వస్తాయి అన్నమాట. ఇలా మీకు కాలిపోయిన కాయిన్స్ మొత్తం తిరిగి పొందాలంటే ఇలా ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకుండా టోటల్గా 40 మైనింగ్ సెషన్ కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ టోటల్గా మీ టోకన్స్ మీకు తిరిగి 99% ఇల్లు ఇస్తారనమాట. టోటల్గా 100% అయితే ఇవ్వరు, 99% మీకు తిరిగి రికవర్ అవుతాయి అనమాట. సో అర్థమైందిగా. ఇది లెవెల్స్. దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పైన ఇక్కడ ITLG రికవరీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఫస్ట్లో అయితే చెప్పాను కదా, 2 రోజుల పాటు మీరు ఒక్కసారి కూడా క్లిక్ చేయకుండా వదిలేస్తే కనుక ఒక సైకిల్ అంటే మీకు ఒకసారి క్లిక్ చేస్తే ఇలా ఎన్ని కాయిన్స్ వస్తాయి, అన్ని కాయిన్స్ కాలిపోతాయి. సో 4 రోజుల పాటు మీరు మైనింగ్ చేయకుండా ఉంటే ఇక్కడ 2 సైకిల్ 2 సార్లు ఇలా క్లిక్ చేస్తే ఎన్ని వస్తాయి మీకు, అన్ని కాలిపోయినట్టే. ఇలా 6 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 14 రోజులు పైగా మైనింగ్ చేయకపోతే టోటల్గా 64 సైకిల్స్ మీకు కాలిపోయినట్టే అనమాట. సో ఇలా ఇక్కడ కాలిపోయిన కాయిన్స్ మొత్తం మళ్ళీ రికవరీ మైల్ స్టోన్ అని తీసుకొచ్చారనమాట. రికవరీ మైల్ స్టోన్ అని ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ లెవెల్ అని చెప్పాను కదా నేను. ఫస్ట్ లెవెల్లో 29 టోకన్స్ మీకు రావాలంటే ఇక్కడ 4 మైన్ సెషన్ కంప్లీట్ అవ్వాలి. సో ఇక్కడ సెకండ్ లెవెల్లో మీకు ఇక్కడ 8 మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయితే సెకండ్ లెవెల్కి సంబంధించి టోకన్స్ 2 సైకిల్కి సంబంధించి ఇక్కడ మీకు 59 టోకన్స్ తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 4 సైకిల్స్ 12 మైనింగ్ సెషన్ కంప్లీట్ అవ్వాలి. థర్డ్ లెవెల్ అనమాట. అయితే థర్డ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ మీకు
12 మైనింగ్ సెషన్ కంప్లీట్ అయితే కనుక 4 మైనింగ్ సైకిల్కి సంబంధించి టోకన్స్ మీకు తిరిగి బ్యాక్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఇలా థర్డ్ లెవెల్ అని ఉంటుంది. టోటల్గా 40 మైనింగ్ సెషన్ కంప్లీట్ చేస్తే కనుక మీ కాయిన్స్ మీకు తిరిగి అయితే వస్తాయి అనమాట. ఇక్కడ లెవెల్స్ చెప్పాను కదా నేను ఫస్ట్లో, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఇదే అనమాట. దానికి సంబంధించి మెకానిజము, రికవరీ మెకానిజం ఇదే అనమాట. సో క్లియర్గా అర్థమైందిగా. ఇక్కడ మీకు రికవరీ మెకానిజం గురించి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ హిస్టరీ అని ఉంది. పర్సనల్ అంటే ఇక్కడ మన కాయిన్స్ బర్నింగ్ అయినాయి కదా. సో మన కాయిన్స్ బర్నింగ్ అయిన కాయిన్స్ ఫస్ట్ లెవెల్లో ఎన్ని కాయిన్స్ రికవర్ అయినాయి, సెకండ్ లెవెల్లో ఎన్ని కాయిన్స్ రికవర్ అయినాయి, థర్డ్ లెవెల్లో ఎన్ని కాయిన్స్ రికవర్ అయినాయి అనేది ఇక్కడ మన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇది మన పర్సనల్ హిస్టరీ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మన డౌన్ లైన్స్ ద్వారా వచ్చిన టోకన్స్ మనం చెక్ చేసుకోవాలంటే ఇక్కడ హిస్టరీ మీద క్లిక్ చేయండి. హిస్టరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ రిఫరల్ అని ఉంటుంది. రిఫరల్ మీద క్లిక్ చేయండి. రిఫరల్ మీద క్లిక్ చేస్తే రిఫరల్ ద్వారా మనకు బర్నింగ్ అయి ఉంటాయి కదా. డైరెక్ట్ ధర 500 టోకన్స్, ఇండైరెక్ట్ ధర 200 టోకన్స్, 250 టోకన్స్. సో అవి కూడా ఇక్కడ మనకు రికవర్ అవుతాయి. సో ఎవరైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేయకుండా వదిలేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ఎవరైతే మైన్ చేస్తున్నారో సో వాళ్ళ కాయిన్స్ వాళ్ళకు తిరిగి వస్తాయి. సో దాంతో పాటుగా సో ఎవరైతే వాళ్ళకు రిఫర్ చేశారో సో వాళ్ళకు కూడా వెళ్తాయి అన్నమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా డైరెక్ట్ డౌన్ లైన్స్ వచ్చేసి 3000 మంది మైనింగ్ చేయకుండా వదిలేశారు. ఇండైరెక్ట్ 10,000 మంది మైనింగ్ చేయకుండా వదిలేశారు అనుకుందాం. సో అనుకుందాం కాదు, ఆల్రెడీ వదిలేశారు మైనింగ్ చేయకుండా. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళీ రీలాగిన్ అయ్యి మళ్ళీ కంటిన్యూగా మైనింగ్ చేస్తే కనుక వాళ్ళ కాయిన్స్ కూడా ఇక్కడ బర్నింగ్ అయి ఉంటాయి. సో వాళ్ళ కాయిన్స్ వాళ్ళకు వస్తాయి. సో వాళ్ళ ద్వారా వచ్చిన నాకు 500 టోకన్స్ కూడా తిరిగి బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. డైరెక్ట్ రిఫరల్ ద్వారా 500 టోకన్స్ వస్తాయి. ఇండైరెక్ట్ రిఫరల్ ద్వారా 250 టోకన్స్ కూడా నాకు బ్యాక్ వస్తాయి. సో వాళ్ళు డైలీ కంటిన్యూగా మైనింగ్ చేస్తూ ఉంటే కనుక సో వాళ్ళ టోకన్స్ వాళ్ళకు రికవర్ అవుతాయి. సో వాళ్ళ ద్వారా మనకు కాలిపోయిన 500 అలాగే 250 టోకన్స్ కూడా తిరిగి బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ రిఫరల్ హిస్టరీ చెక్ చేస్తే కనుక సో అర్థమైందిగా. ఇక్కడ రిఫరల్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ హిస్టరీ మాది అనమాట. పర్సనల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కాయిన్స్ మనకి ఎన్ని వచ్చాయి అనేది చెక్ చేసుకోవచ్చు. రిఫరల్ ద్వారా కాలిపోయిన టోకన్స్ ఎన్ని తిరిగి వస్తున్నాయి మనకు అంటే ఇక్కడ రిఫరల్ హిస్టరీ మీద క్లిక్ చేసి చూస్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.